గురించి వాళ్ళ మామకు ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని మాత్రం మంచిగా వంట వడ్డించుకున్నాడు. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే అన్ని వంట పట్టించుకుండు, కానీ వాళ్ళ మామ వారసత్వాన్ని మాత్రం వంట పట్టించుకోలేదు. వాళ్ళ మామకు ఆయన మీద ప్రేమ ఎంతుందో లేదో తెలియదు, కానీ ఆయన ఒక్కసారి 10 ఏళ్ళు వెనుకకు తిరిగి చూసుకుంటే హరీష్ రావు గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుండు, కానీ హరీష్ రావు గారు పర్సనల్గా ఒకసారి మేధో మదనం చేసుకోవాలి ఆయన పరిస్థితి ఏంది ఆయన పార్టీలని. ఇవాళ ఏదో పేపర్లో చదువుతున్న పొద్దున్నే, ఇప్పుడేదో వజ్రోత్సవమా 25 సంవత్సరాల కార్యక్రమంలో ఆయన బొమ్మ కూడా పెట్టాలి వాళ్ళ పార్టీలో. ఏదైతే మెయిన్ నిన్న కార్యక్రమం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో ఓన్లీ సిద్దిపేట మెదక్ జిల్లాలో ఎక్కడైనా ఆయన బొమ్మలు పెట్టిరేమో లోకల్ లీడర్ కింద, కానీ రాష్ట్రంలో ఆయన అనుకున్నట్టుగా వాళ్ళ మామకు వారసుడు అనుకుంటుండో, వాళ్ళ మామకు ఈయననే ముఖ్యం అనుకుంటుండో, నేనే ఉద్యమాలలో కీలకంగా ఉన్నా, నేనే రేపు రానున్న తరానికి బీఆర్ఎస్ పార్టీకి నేనే నాయకున్నని ఏమన్నా పగటి కళలకు అంటుండో నాకు తెలియదు, కానీ నిన్న జరిగినటువంటి పోస్టర్ లాంచింగ్ కార్యక్రమాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావు గారి బొమ్మ లేదు. అంటే అర్థమైంది, మరి హరీష్ రావు గారు బొమ్మ పెట్టలేదని మామని అడగలేక తెలంగాణ నిలబడ్డది, తెలంగాణ పడిపోయింది. తర్వాత సాగు భాష చావు భాషల గురించి మాట్లాడితే వాళ్ళ మామ ఈయన సైడ్ చూసి మా అల్లుడు ఇంకా బతికే ఉండు, మా అల్లుడు గట్టిగానే మాట్లాడుతుండు, మా అల్లుడే నిజంగా వారసుడని అనుకుంటాడనే ఉన్న ప్రయత్న భాగంగా ఈ రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేయడం అనేది నిన్న, అంటే రేవంత్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా మాట్లాడాలన్న ఆలోచన ఆయనకు వచ్చినట్టుగా 100% కనపడుతుంది. తెలంగాణను నిలబెట్టింది ఎవరు? నీళ్లు నిధులు నియామకాన నినాదంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మీ కుటుంబం నిలబడ్డది తప్ప తెలంగాణకు అరిగింది లేదు. తెలంగాణకు అరిగింది ఉంది, ఒరిగింది లేదు. అరిగింది ఎంత అంటే 7 లక్షల కోట్లు. ఒరిగింది ఏంటంటే మీ కుటుంబం బ్రహ్మాండంగా సిటీ చుట్టుపక్కల ఫంక్షన్ హాళ్ళు, చుట్టుపక్కల 100 కొద్ది ఎకరాలు, 1000 కోట్లు, లక్షల కోట్లు, 1000 కోట్లు కూడా కాదు. ఈ పెడితే ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఇక్కడ మిగిలి గాళ్ళ కింద జారుతుంటే తీసుకొని దుబాయ్లో పెట్టుబడి పెట్టుకునే స్థాయికి మీరు మాత్రమే ఈరోజు నిలబడ్డారు. తెలంగాణ ప్రజలు మాత్రం ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు మేము వచ్చినాక తెలంగాణ ప్రజలకు సన్నబియ్యము, తెలంగాణ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాల్సిన అవసరం ఎందుకుంటుండే? కేజీ టు పీజీ ఉచిత మీరే ఇవ్వాలన్న చిత్తశుద్ధి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము కట్టాల్సింది కాదు, మీరు కట్టాల్సింది ఉండే. మీరు ఏది కట్టకనే ఈరోజు మా మీద భారం పడ్డది. పోనీ మీరు మిగులు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి, మీ మామ నిజంగానే మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి అన్ని సదుపాయాలు ఉండే మీ మామ దగ్గర. కానీ ఏం చేసిండు? మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో మొత్తమే దోసుకొని మీరు పడగొట్టింది మీరైతే స్టేట్మెంట్ ఉల్టా ఇచ్చినాం. ఏమని ఇవ్వాలి తెలుసా? హరీష్ రావు గారు స్టేట్మెంట్ వచ్చారు, మా మామ అప్పుడున్న ముఖ్యమంత్రి పడగొడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టే ప్రయత్నం చేస్తుండని చెప్తే స్టేట్మెంట్ కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ నాయకునిగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టేట్మెంట్ కరెక్టే ఉంది, కాకపోతే ఇటు రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది హరీష్ రావు గారు. ఎందుకంటే మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయిన వాళ్ళు పడగొట్టినట్ట, పడిపోయిన 7 లక్షల రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, రైతులకు 21,000 కోటి రుణమాఫీ, ఏకకాల రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు, 500 రూపాయల వడ్లకు బోనసు ఇచ్చేటువంటి వాళ్ళు నిలబెట్టినట్ట. కాబట్టి మీరు మాట్లాడితే ప్రతిసారి ఎవరినో ఆకట్టుకోవాలని, మీరు మీ పరిస్థితిని మీరు మీ పార్టీలో పదిలంగా మీ దాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలని మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేదు. ఏదొస్తే అది మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. ఇక సాగు భాష అంటే ఏంది? కాళేశ్వరం కట్టినందుకు సాగు, మీరు చేసినటువంటి సాగు బాగా అది కూలిపోయింది. 7 లక్షల కోట్లలో 1,00,000 చిల్లర కోట్లు మీరు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోతే సాగు గురించి మాట్లాడే హక్కే లేదు మీకు. సాగు భాష అని మీరు ఏదో ముచ్చట చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇకపోతే మీ భాష గురించి మేము పదే ఎన్నో వీడియోలు ఇక్కడనే ప్లే చేసి చూపించినాం. మన భాష ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. ఈ రాష్ట్రంలో
బూతు పితామహులు కేసీఆర్ గారు ఏమన్నా ఉంటే ఎన్ని బూతులు మాట్లాడి, ఎందుకంటే ఆయనేమో 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పుకుంటాడు. మాకు తెలిసిన పుస్తకాలు అయితే తెలియదు, కానీ ఆయన ఎన్ని బూతులు మాట్లాడిండు, ఎన్ని వంకర టింకర మాట్లాడిండు మాత్రం బ్రహ్మాండంగా అన్ని రికార్డులలో ఉంది. ఆయన చదివిన రికార్డు ఎక్కడ లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, హరీష్ రావు గారు, కళ్ళు ఉండి కూడా చూడలేని, చెవులు ఉండి కూడా వినలేని కబోదివాను. ఎందుకంటే నువ్వే కదా చూసింది. మీ మామను చూసినావు 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి క్రియాశీలకంగా పనిచేసింది నువ్వే. నేను కూడా ఒప్పుకుంటా, ఎందుకంటే ఏ మాట కా మాట ఏ పార్టీలో పనిచేసిన కార్యకర్తను ఆయన కష్టాన్ని మనం గుర్తించాలి. ఇవాళ కంపేర్ టు కేసీఆర్ పార్టీ పెడితే హరీష్ రావే దానికి సేనాధిపతి. ఇదైతే నేను కితాబిస్తున్నా. ఎందుకంటే అవసరమైతే అగ్గిపెట్టెలు వాడిండు, అన్ని వాడిండు, బ్రహ్మాండంగా పార్టీని అధికారంలోకి తీసుకురానికి ప్రతి వ్యూహం వేసినటువంటి వ్యక్తి హరీష్ రావు. మరి అంత గొప్ప వ్యక్తి మామకు అంటి పెట్టుకొని సిద్దిపేటలో మామ ఎమ్మెల్యే నిలబడితే కూడా సిద్దిపేటలో మామని గెలిపించినప్పటి నుంచి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి ఉద్యమ సమయంలో అప్పుడప్పుడు ఉద్యమం పట్టు తప్పిపోతుంటే ఆ పట్టు బిగించనికి ఏమేం చేసినావో సినిమాలలో చెప్తారు కదా నాయకులు, ఏమేం చేసిరంటే అదంతా చెప్తే మళ్ళీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. వీళ్ళు ఏం చేసిరో చెప్తే. వాళ్ళ పట్టు బిగించనికి, ఆ రోజు ఉద్యమాన్ని బిగించనికే, ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపనికే 1600 బలిదానాల వెనుక వీళ్ళు ఏం చేసిరు అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నా జిల్లాలోనే శ్రీకాంతాచారి ఉండు కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎట్లుందో, వాళ్ళ తల్లి బాధ. ఇవాళ వీళ్ళు హరీష్ రావు గారు మీకే చెప్పేది, ఇవాళ 2009లో అనూన్యమైన పరిణామం జరిగింది ఆ పార్టీలో. హరీష్ రావు గారి కళ చెదిరింది. బామ్మర్ది వచ్చిండు, లటక్కుని దిగిండు, ఎమ్మెల్యే అయిపోయి వారసుడు అయిపోయాడు. మరి ఆయన పెట్టిన ఎఫర్ట్ మొత్తం కూడా అప్పటికే దుకాణం బంద్ అయిపోయింది. 2014లో రెండోసారి ముఖ్యమంత్రి అయినాక చాలా రోజులు మంత్రి పదవి కూడా లేదు దొరగారికి. కేసీఆర్ తీసి పక్కన పెట్టిండు. అలా నువ్వు నీతోటేం పని రా మాకు, మా ఇంట్లో నా బిడ్డ ఉండే, నా కొడుకుండే, మళ్ళీ వీడు పొడుగు అటు ఇటు తిరుగుతూ నేను ఇంటికాడ కూర్చోబెట్టామని చెప్పిండు. ఇవన్నీ ఎందుకు గుర్తుకు చేస్తున్నా అంటే మీరు మా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఢిల్లీలో పరిస్థితి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, మీ పార్టీలో జరుగుతున్న పరిస్థితి చూసుకో, అదంతా వదిలిపెట్టు. నీకు మంత్రి పదవి లేదు, నువ్వు ఇరిగేషన్ మంత్రి తెచ్చుకున్న తర్వాత కూడా ఇరిగేషన్ అవకతవకల మీద నీ మీదనే ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేశారు మీ పార్టీ వాళ్ళు. అది పక్కన పెడదాం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల 25 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటే మన బొమ్మ కూడా ఇస్తలేరు. దీని గురించి ఏం చేద్దాం హరీష్ రావు గారు? మా సైడ్ నుంచి నీకేమన్నా, నేను అందుకే కితాబిస్తున్నా, ఎవరన్నా మీ పార్టీల కేసీఆర్ గారి తర్వాత అర్హత గల వ్యక్తి అంటే హరీష్ రావే. కానీ హరీష్ రావుకి ఆ గుర్తింపు ఇస్తలేదు ఆ పార్టీ. కాబట్టి ఆ మేధో మదనంలో, ఆ పంచాయతీలో ఆయన చేయాల్సిన పని, అసలు పనిని మర్చిపోయి మా మీదే గుర్తుండు. మా మీద ఏడితే ఏమొస్తుంది చెప్పు? మా మీద అబండాలు వేస్తే ఏమొస్తుంది? మా మీద లేనిపోని పిట్టకథలు చెప్తే ఏమొస్తుంది? మమ్మల్ని విస్మరిస్తున్నారు ఢిల్లీలో అని చెప్తుండు. విస్మరిస్తే రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడుతూ కులగణన గురించి 10 నిమిషాలు చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, భారతదేశంలో కూడా మనం చెయ్యాలి, నేను ఇచ్చిన మాట నిలబెట్టాలి, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తుండు. కాబట్టి భారతదేశంలో మనం ఒక మంచి సంకేతం పంపిస్తున్నాం. మీరందరూ కూడా తెలంగాణను చూసి తెలంగాణలో జరుగుతున్న మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పే ప్రయత్నం నిన్న ప్లీనరీలో కూడా చెప్పారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? మాకు కితాబ్ ఏమి ఇవ్వాలి అధిష్టానం. కాబట్టి హరీష్ రావు గారు, మీరు ప్రజలను తప్పుతో పట్టించి ప్రజలకు విష ప్రచారం చేసి ప్రజలలో మీరు కేసీఆర్ గారు చాలా గొప్పవాడు, కేసీఆర్ గారు భాష చాలా గొప్ప భాష, కేసీఆర్ గారి ఆలోచన గొప్ప ఆలోచన చెప్పే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనది చెప్పుకుంటూ పోతే 2 గంటలు మీ గురించి, మీ 10 ఏళ్ల పాలన గురించి చెప్తే 2 గంటలు కూడా ఈ ప్రెస్ మీట్ ఖతం కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.